ఎంత పెద్ద ఆపరేషన్స్ చేయించుకున్నా చిన్న బ్లడ్ టెస్ట్ దగ్గర చాలా ఆలోచిస్తాం. సేమ్ అండి, నేను కూడా అంతే. నిన్న ఒక 10 డేస్ నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నిన్నైతే అసలు లేవలేదు. సో మా బాబు పొద్దున్నే లేసినాక ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, అపాయింట్మెంట్ బుక్ చేశాను అన్నాడు. నాకైతే నిజానికి ఇష్టం లేదు. మామూలు నార్మల్ జ్వరము, దగ్గు ఇవే కదా, అవి తగ్గిపోతాయి, వద్దు అన్న. కానీ వినలేదు. లేదు వెళ్ళాల్సిందే అన్నాడు. సరే ఇంకా నాకు వెళ్ళే శక్తి కూడా లేదు, అందుకే సగం వద్దన్నాను. సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డాక్టర్ అడుగుతుంటే ఒక్కొక్క సిమ్టమ్ చెప్తూ ఉన్నాను. అప్పుడు అంటున్నాడు, నీకు ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు ఇంట్లో అని. ఎవరు ఏమీ చెప్పము, ఆయనైనా అడుగుతున్నాడు కాబట్టి చెప్తున్నాడు డాక్టర్ గారు. సో నాకు నేను చెప్పిన సిమ్టమ్స్ని బట్టి బ్లడ్ టెస్ట్లు, లంగ్ టెస్ట్లు అవి రాశారనమాట. అన్నీ ఓకే ఉన్నాయండి. హిమోగ్లోబిన్ కూడా 14.8. ఇది ఒక మిరాకిలే, నాకు 8 ఉంటుంది. అలాగే నాకు బాడీలో ఇన్ఫ్లమేషన్ని కలిగించే రక్త కణాలు 10 రెట్లు ఎక్కువ ఉన్నాయంట. దానివల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను. ఆ బ్లడ్ టెస్ట్లో తెలియంది అదనమాట. అప్పుడప్పుడు మనం బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, ఎప్పుడూ ఒకేలాగా వర్క్ అవ్వదేమో బాడీ, నేను తప్పుగా ఆలోచించానేమో అనిపించింది. షుగర్ ఉందా మీకు అని అడిగారు నేను చెప్పిన సిమ్టమ్స్కి. లేదు అని ఎంత చెప్పినా షుగర్ టెస్ట్ కూడా రాశారు, షుగర్ కూడా లేదు. సో చక్కగా హ్యాపీగా అప్పుడప్పుడు, ఈసారి మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడప్పుడు టెస్టులు చేయించుకోవాలి, ఎప్పుడూ ఒకేలాగా ఉండదు మన బాడీ అని.